దళిత సమాజానికి జగన్మోహన్ రెడ్డి గారికి విడదీయలేని అనుబంధం ఏర్పడింది అని అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మమ్మలను రాజకీయ ఆర్థిక సామాజిక కోణంలో పెంచాడు. మంత్రి పదవులు ఇచ్చాడు, 5 మంది మంత్రులు చేశాడు, ఉప ముఖ్యమంత్రిని చేశాడు, కార్పొరేషన్ పదవులు ఇచ్చాడు, మేయర్లు చేశాడు, జడ్పీ చైర్పర్సన్లు చేశాడు, ఎంపీపీలను చేశాడు, మున్సిపల్ చైర్పర్సన్లు చేశాడు. గ్రామాల్లో నాడు నేడు పేరుతో మా బిడ్డలను ఇంగ్లీష్ మాధ్యమాల్లో చదివించే కార్యక్రమాలు జరిగినాయి. పథకాల పరంపర వచ్చింది కేవలం 5 సంవత్సరాల్లో. మిత్రులారా, కేవలం 5 సంవత్సరాల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో వివిధ పథకాలన్నింటినీ 38 రకాల పథకాలుంటే ఆ 38 రకాల పథకాల ద్వారా మాలల మాదిగల రెల్లి కులస్తులకు 70,000 కోట్ల రూపాయలు ఇచ్చిన మహానుభావుడిని ఎలా మేము దూరం చేసుకోగలుగుతాం? ఆయన వదిలిపెట్టిన రాజకీయాన్ని, ఆయన కాదనుకున్న సమాజాన్ని మేము ఎలా చూడగలుగుతాం? అంటే మా ఇళ్లలో, మా బిడ్డల యొక్క చదువుల్లో, మా భావాజలాల్లో, మా బట్టల్లో, మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువులతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భావ స్వరూపిత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భావం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన ఔదార్యం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన బాట ఉంది. అందుకే అమ్మఒడి లాంటి పథకాలలో, చేయూత లాంటి పథకాలలో, ఆసరా లాంటి పథకాలలో, ఆయన పెట్టిన ప్రతి పథకాలలో సింహ భాగం మాల మాదిగ రెల్లి కులస్తులకి రాష్ట్రంలో వచ్చింది.